ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదం. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అయా మా సహోదరులు, మీ ప్రియులు, ప్రత్యేకంగా మా త్యాగురు గారు వారి యొక్క మనవరాలి మొదటి పుట్టినరోజు సందర్భంగా నా ప్రభువా, మరి అలానే కుమారుడు మరి అవినాష్ తన పుట్టినరోజు సందర్భంగా నా ప్రభువా, మీరు మమ్మల్ని ఇక్కడికి చేర్చారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభువా అయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాక్యము ద్వారా నా తండ్రి, మీరు ఏమి మాతో మాట్లాడబోతున్నారో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా నా తండ్రి, నేనైతే అల్పుణ్ణి, అనర్హుణ్ణి, ఇక్కడ ఉన్నవారు అందరి ముందు కూడా నేను చాలా చిన్నవాడు. అయ్యా, మీరే మీ జ్ఞానముతో నింపి మీ సెలవు చాటు మరుగుపరుచుకొని మీరు ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రాత్రికాల సమయంలో దేవుడి యొక్క ఆయన యొక్క ఆలోచన మనం చూస్తే, దో వీఆర్ నాట్ డిజర్వ్డ్, మనకు ఎటువంటి యోగ్యత లేకపోయినా కానీ ఆయన మానవులైన మనల్ని తన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున సృష్టించాడు. దేర్ ఆర్ సో మెనీ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్. చాలా ఉన్నాయి, జంతువులు, పక్షులు, చాలా ఉన్నాయి. కానీ మనిషికే ఆయన స్వరూపంలో ఆయన సృష్టించడానికి వెనకున్న ఒక ప్రణాళికను మనం తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నన్ను సృష్టించటం వెనక దేవుని ప్రణాళిక ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన ప్రణాళిక ప్రకారం మనం నడుస్తూ ఉంటాం, మన ఆలోచన ప్రకారం మనం నడుస్తూ ఉంటాం, మన కోరికల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. కానీ లాగింగ్ ఏంటంటే ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు ఆ రూపం ఇవ్వాలని, ఆయన రూపంలో మనం సృష్టించాలని, మన ద్వారా ద ప్లాన్ విచ్ హ్యాస్ డిజైన్ బై గాడ్, ఇట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. ఆ ప్రణాళికని మన రూపంలో సృష్టించిన తర్వాత ఆ ప్రణాళికను జరిగించాలని ఆయన ఆశ. అది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఒకసారి మనం చూస్తే 139, ఎవరి దగ్గర బైబిల్ ఉన్నాయా? 139వ కీర్తన ఒకసారి చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు 139వ కీర్తన. నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే, ఒకసారి చదవండి. 16 అది 16 చదవండి అయ్యా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చాలండి. చూడండి, అంటే దేవుని యొక్క మోర్ కన్సర్న్, ఆయన యొక్క మన ఎడల ఆయనకున్న భారం ఏంటంటే, వెన్ వీ డు నాట్ హ్యావ్ గెట్ ద ఫార్మేషన్, ఒక ఇమేజ్ రాకముందే, నీకు నాకు కళ్ళు రాలేదు, కాళ్ళు రాలేదు, ఏమి లేదు, ఒక మాంసపు ముద్దగా ఉన్న టైంలోనే ఆయన కన్నులు మనల్ని చూసిన. వా, ఎంత గొప్పతనం అండి! అంటే ఎంత కన్సర్న్ అంటే దేవుడికి మన ఎడల, నా బిడ్డలు నా పోలిక చొప్పున నా స్వరూపములో సృష్టించబడిన బిడ్డలు నా ప్రణాళిక ప్రకారం జీవించాలి అని ఆయన ఆశ అండి. అది అక్కడ పాయింట్. కానీ మనం ఏం చేస్తామంటే, మన ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం, మన కోరికల ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం. అదే లాగింగ్. జనరల్గా ఇక్కడ 2-3 విషయాలు మనం చూసుకుందాం. ఏంటి ఆయన ప్రణాళిక? ఆయన ప్రణాళిక ఏంటి మన ఎళ్ళ? చూడండి, ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే
దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనడి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆల్మోస్ట్ 4 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన చేత సృష్టించబడిన మనము, ఆయన స్వరూపములో సృష్టించబడిన మనము ఫలించాలట. అది ఆయన యొక్క ఆలోచన. ఇక్కడ 2 రకాలైన, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫలింపు అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మన యొక్క కాన్సెప్ట్లు ఏంటంటే మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, డబ్బు. కానీ దేవుడు దానితో పాటుగా సైమల్టేనియస్గా ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వీ మస్ట్ ఫ్రూట్ఫుల్ స్పిరిచువల్లీ ఆల్సో. ఆత్మీయముగా మనం ఫలించాలని ఆయన ఆశ. ఫలింపు ఉండాలి. క్రైస్తవులు లేదా క్రీస్తు స్వరూపములో సృష్టించబడిన మనము, వీ షుడ్ నాట్ కన్ఫైన్ ఫర్ ఎనీథింగ్. వీ మస్ట్ ఎక్స్పాండ్, వీ మస్ట్ ఫ్లరిష్, వీ మస్ట్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ పర్స్పెక్టివ్స్. ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలని ఆయన ఆశ. దేవుడు మనలను పిండముగా ఉన్నప్పుడు ఆయన కను దృష్టి మన మీద ఉంచడం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఫలించాలని. ఆర్ వి హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ అవర్ లైఫ్స్? అది ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలా. నా మంచి జాబ్ ఉందండి, ఫైన్, ఇట్స్ ఫైన్, గుడ్, చాలా మంచిది. నా మంచి ఇల్లు ఉందండి, ఫైన్, చాలా మంచిది. దెన్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి. సో వాట్? ఆర్ యూ లీడింగ్ అకార్డింగ్ టు the word of God? Your life must go according to the word of God. అది ఫ్రూట్ఫుల్నెస్ అంటే, ఆత్మీయమైన ఫ్రూట్ఫుల్నెస్. నడుస్తూ ఉందా? పుట్టినరోజు ఈ మాట్లాడుతున్నారు ఏంటంటే, పుట్టినరోజు అప్పుడే ఆయన మనకు చెప్పాడు ఇవన్నీ కూడా. అది మనకు తెలియదు కదా. కాబట్టి జైల ఆలివ్ యొక్క దేవుడు తనకి ఆ రూపం ఇచ్చిన వెనకాల ఏంటంటే, షీ హ్యాస్ టు బి బ్రాట్ అప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము తనని పెంచాలి అని తల్లిదండ్రులకి ఆ యొక్క అసైన్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యం కదా. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, ఆదివారం మనం చర్చికి వెళ్ళేటప్పుడు, అమ్మ బాగోలేదా, హోంవర్క్ ఉందా, సరే నువ్వు ఉండలే, మేము వెళ్ళొస్తూ ఉంటారు. ఎలా వస్తాయండి బ్లెస్సింగ్స్? ఎలా వస్తాయి దేవుడి? ఆమె ఇంటి దగ్గర ఉండి టీవీ చూస్తా, లేకపోతే ఇంకా ఏదైనా హోంవర్క్ చేస్తూ ఉంటే ఎలా వస్తాయి బ్లెస్సింగ్స్? ఏమైనా చెప్పాడు, పర్వాలేదులే, మీ ఫాదర్ చర్చికి వెళితే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయని ఎక్కడన్నా ఉందా? నో. ఎవరి భయం, ఎవరి భక్తి వాళ్ళదే. కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిజంగా ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇన్ దిస్ అకేషన్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ఎ స్పీకర్. నిజంగా ఈ రోజు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన ఘనతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ వాళ్ళకు కూడా వందనాలు చెప్తా ఉన్నాను. ఆ పేరెంట్స్కి, పెద్దలకి చెప్పేది ఏంటంటే, దేవుని భయంలో పెంచాలి. లీవ్ ఇట్. నీ ప్రేమ, నీ యొక్క ఎఫెక్షను ఆయన చూసుకుంటాడు. ఆల్రెడీ పిల్లంగా ఉన్నప్పుడు ఆయన చూశాడు. నువ్వు చూపించిపోయిన అవసరం లేదు. యువర్ వర్క్, నీ యొక్క పని ఏంటంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నీ పిల్లల్ని పెంచాలి. ఎంతమంది పాడైపోతున్నారండి క్రైస్తవ బిడ్డలు? ఎందుకు పాడైపోతున్నారు చెప్పండి? అయ్యా ప్రభాకర్ గారు చెప్తారా ఎందుకు? కదా, మనం చూపించిన అతి ప్రేమ కదా. నాకు మాత్రం బిడ్డన్నాడు, నాకే పుట్టాడని వాడిని ఎక్కడికి రాలేం, చర్చికి రాయం, అది చేయం, ఇది చేయం. అయ్యా అంతేనా? ప్రపంచంలో ఎవ్వరికి లేరు అన్నట్టుగా బిడ్డలో మనం అంతగా చేసి, దట్ ఎఫెక్షన్ దట్ షోస్ విచ్ వీ షోన్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్
లీడ్స్ ఫర్ డిస్ట్రక్షన్. నో, నీ ప్రేమ కానీ నీ యొక్క ఆప్యాయత కానీ నీ పిల్లల్ని నా పిల్లల్ని నాశనం చేయకూడదు, నాశనం చేస్తూ ఉన్నాం. దేవుడేమో ఫలించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉంటే మధ్యలో నువ్వు వచ్చేసి నీ ప్రేమ చూయించేసి ఏం చేస్తున్నావు? నాశనం చేస్తున్నావు. నో, ఇట్స్ నాట్ ద వే టు బ్రాట్ అప్ అవర్ చిల్డ్రన్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సోదరులారా, ఇది కాదు. దేవుడు ఆశించింది ఏంటంటే, దేవుడి ప్రణాళిక ఏంటంటే, వీ మస్ట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. జ్ఞానము, ఆరోగ్యము, మంచితనము, దేవునిలో, ఈ లోకములో అన్నిట్లో కూడా మనం ఫలించాలని దేవుడు ఆశ. అందుకని యోహాను సువార్తలో మాట అంటాడు దేవుడు ఏంటంటే, మీరు బహుగా ఫలించటం వల్ల దేవుడికి మహిమ వస్తుంది. మనం ఫలించటం వల్ల దేవుడికి మహిమ వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళకి మహిమ వస్తుందా, లేకపోతే మనకు మహిమ వస్తుందేమో, అది మనం చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆయనేమో నా చేత నా స్వరూపంలో సృష్టించిన బిడ్డలు ఫలించాలని ఆయన ఆశిస్తే, మనమేమో మనకిష్టం వచ్చినట్టు మనం పెంచుతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మనం ఏ విషయంలో ఈ విషయంలో ఫలించే విషయంలో ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా ఏ విషయంలో తప్పిపోతే, లెట్ us కరెక్ట్ అవర్ సెల్స్ టుడే ఇట్సెల్ఫ్. ఈరోజే మనల్ని మనం సరి చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నారు. ప్రేమపూర్వకంగా ప్రాధేయపడతా ఉన్నారు. నేను కూడా అయిండొచ్చు, ఆయనంటే మీకంటే పెద్ద గొప్పవాడినే కాదు, నేను కూడా అలాంటి వాడినే. చెక్ చేసుకోవాలి. నిజంగా దేవుడు ఆశించిన రీతిలో నేను, నా కుటుంబము, నా బిడ్డలు జీవిస్తున్నామా లేదా. రెండవది చూస్తే అభివృద్ధి చెందాలంట. మీరు సోకాల్డ్ వరల్డ్లో చూస్తే ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ రిచ్ పీపుల్ మెటీరియలిస్ట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. మెటీరియలిజంతో చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్సే. ఏమండి కాదా? క్రిస్టియన్సేగా. ఇప్పుడు బిల్ గేట్స్ ఎవరతను? క్రిస్టియనేగా. ఇంకా చాలామంది అట్లానే విజ్డమ్ కలిగిన వాళ్ళు ఎవరు? ద క్రిస్టియన్సే. అంటే దే నో the power, the wisdom of God. They adopted that wisdom and they are glorified by that. God was glorified. వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తీసుకున్నారు, దాని ద్వారా వర్క్ చేశారు, దాని ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు మహింపరచబడతా ఉన్నాడు. కొంతమంది జ్ఞానం రాగానే రెచ్చిపోతూ ఉంటారు, నా అంత జ్ఞాని లేడు అని. అక్కడ మాట అంటాడు చాలా చక్కగా, దేవుడు ఎక్కడ పెడితే ఎవరైతే రెచ్చిపోతూ ఉంటారో వాక్యంలో చక్కగా చూపెడతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, జ్ఞానులను సిగ్గుపరుచుటకు ఎవరు పిలుచుకున్నాడట? అజ్ఞానులను పిలిచాడట కదా. వెర్రివారిని పిలిచాడట. ఘనమైన వారి సిగ్గుపరచడానికి ఏమి నీచులైన వారు, తృణీకరించబడిన వారిని నేను పిలిచాను అంటాడు దేవుడు. ప్రియులారా, కాబట్టి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా నా ఫోకస్ అంతా కూడా స్పిరిచువల్ డెవలప్మెంటే చెప్తాను నేను. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, దావీదు యొక్క కుమారుడు. ఎవరండి? దావీదు కుమారుడు సాల్మను కదా. సాల్మను అతనికి ఆ కౌన్షిప్ వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రభువా, నాకైతే యోగ్యత లేదు అయ్యా, నాకైతే జ్ఞానం లేదు, వీళ్ళని ఎలా పరిపాలించాలో నాకు బుద్ధి వివేకం ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. అంతేనా? నాకు ఒక 100 కోట్లు ఇయ్యాయా, లేకపోతే ఒక 100 బంగళాలు ఇయ్యడాయా అని ఏమన్నా అన్నాడా? లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి అంత సబ్మిసివ్గా అతను ప్రార్థన చేశాడో మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, జయం అడగలేదు, కానీ నేను నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా
ఆ దేవుని జ్ఞానములో మనము ఎప్పటికప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. నేను ఈ విషయంలో ఆ ప్రొఫెసర్ గారు, మన క్రిస్టఫర్ గారు ఒప్పుకుంటాను. నేను ఆయన అప్డేట్ అవుతూ ఉంటాడు, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు నాలెడ్జ్గా. నిజంగా నేను ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డాక్టర్ క్రిస్టఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిస్టఫర్ గారు. చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి ఏంటంటే అభివృద్ధి చెందాలి. బై హ్యావింగ్ బై పొసెసింగ్ ఆల్ దీస్ బిల్డింగ్స్ అండ్ వీ మే థింక్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్? వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్? నీ ఆత్మీయమైన అభివృద్ధి ఏమైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం 2024 జనవరి 1 మనం చర్చికి వెళ్ళాం. మరి ఎంతసేపు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతసేపు దేవుని పాదాల దగ్గర మనం గడిపాం. మిగతా ఫంక్షన్స్ అంటే చాలా చక్కగా టైంకి వస్తాం. మరి చర్చ్కి టైంకి వెళ్తున్నావా? ఆ డిసిప్లిన్ ఉందా? డిసిప్లిన్ ఉండదు. ఎందుకంటే ఫంక్షన్స్కి అయితే ముందు వస్తాం, తర్వాత మీ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టయానికి వెళ్తాం. మరి వాడేప్పుడు చర్చ్ అంటే అంత లోకమైపోయాడా దేవుడు? ఒకసారి బాధ వస్తుంది కదా చూస్తే, ఆ విషయం ఆలోచిస్తే బాధ ఏదా? చెప్పండి, బాధ ఏదా? కాబట్టి డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్. ఇంతకుముందు ఎలా ఉంది, 23rd నా పరిస్థితి ఎలా ఉంది, 24th ఎలా ఉంది, స్పిరిచువల్గా నేను డెవలప్ అయ్యానా లేదా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నేను చెప్పడం ఏంటంటే, దేవుడు మనకి ఈరోజు ఇచ్చినందుకు ఆయన బాధపడతా ఉంటాడేమో అనుకుంటా. నేను అదే చెప్తా ఉన్నాడు. ఏంటంటే దినములు లెక్కింపబడతామని. ప్రతి దినం కూడా దేవుడు ఇచ్చాడంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై గాడ్. ఆయన ఏదైతే మన ద్వారా ఆశిస్తున్నాడో ఆ రోజు నువ్వు చేయాలని ఆ దినాన్ని మనకిచ్చాడు. అవన్నీ చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి. అసలు దేవుడు ఎవరో తెలియాలి. ఏదో పూజిస్తున్నాం, ఏదో వెళ్తున్నాం వస్తున్నాము, అది కాదండి. చాలా డిసిప్లిన్గా ఉంటుంది. క్రిస్టియనిటీలో చాలా డిసిప్లిన్ ఉంటుందండి. తెలుసుకోవాలి ఎవరు, హూ ఈజ్ గాడ్, హూ ఈజ్ జీసస్, వాట్ హ్యాస్ డన్ ఫర్ అస్, ఫర్ మీ. నా కోసం ఏం చేశాడు ఆయన, ఎందుకు నేను ఆయన పూజించాలి, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నోరు మూసుకొని పాస్టర్ గారు రాకముందే చర్చిలోకి వెళ్తాం, ముందు లేకపోతే చివరిలో వెళ్తాం కదా. భయం లేదు కదా. భయం ఉంటే అమ్మో దేవుడు నా కోసం చనిపోయాడా. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు ఆ ఒక్కరోజు పోయి ప్రభా నిజంగా నువ్వు నా కొరకు చనిపోయావయ్యా, నేను పాపినయ్యా, ఎవడికి కావాలి ఇవన్నీ దొంగ నాటకాలు వద్దండి. క్రైస్తవ్యంలో దేర్ ఇస్ నో హిపోక్రసీ వద్దు. హిపోక్రసీ అడగట్లా దేవుడు. అందుకనే ఆయన మాట అంటే నువ్వు ఉంటే వెచ్చగా ఉండి, లేకపోతే చల్లగా ఉండి, నువ్వు వెచ్చగా ఉండొద్దు అంటే. నువ్వు రాకపోతే ఆయనకి నష్టం లేదు, నువ్వు వెళ్ళకపోతే నీకే నష్టం, నాకే నష్టం. చర్చికి పాస్ గారు ఏమని అనుకుంటారేమో, వెళ్ళాలి, చివరిలోనే వెళ్దాం, ప్రజెంట్ వేయించుకుందా. ఎవరికి కావాలి కదా. డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్లో దేవుడు మనకు యూనివర్సల్ కమిషన్ ఒకటి ఇచ్చాడండి. ఐ హోప్ యువర్ ఆల్ బాప్టిస్ట్, దోస్ హు ఆర్ ప్రజెంట్ హియర్. అందరు బాప్టిజం తీసుకున్న వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక యూనివర్సల్ కమిషన్ ఇచ్చాడు ఆయన. ఏంటది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటో తెలియాలి, ఆ సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? చాలా ఇంపార్టెంట్. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు, ఆయన జీవితం ఏంటి, ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశాడు, ఎలా ఆయన మరలా తిరిగి లేచాడు అనే విషయాన్ని నీవు ఆ అనుభూతిలోకి వెళ్ళి, ఆ రక్షణ ఆనందంలోకి వెళ్ళి, ఆ మారు మనసు పొంది నీవు ఎలాగైతే సంతోషంగా ఉంటున్నావో, నువ్వు ఎలాగైతే ఆనందంగా ఉన్నావో, ఆ ఆనందం వాళ్ళకు కూడా రావాలని ఆ జీల్,
ఆ జీల్, ఆ యొక్క ఆశ, ఆ భారం నీకుంటే అప్పుడు వాళ్ళకి సువార్త చెప్తా. ఎందుకులే, నాది నడుస్తూ ఉంది కదా, నా ఫ్యామిలీ బాగుంది, నా బంధువులు బాగున్నారు అని అనుకుంటే, అందుకు కాదు దేవుడు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించింది, అందుకు కాదు. నీ కొరకే, నీ కొరకే ఆయన రక్షించలా. ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు కూడా దేవుడు రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన చనిపోయాడు. ప్రియులారా, సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడంలోనే మనకేముంటుందంటే డెవలప్మెంట్. నా స్పిరిచువల్ డెవలప్మెంట్, ఐ వన్ దీస్ స్పిరిట్స్ అని చెప్పొచ్చు. ఈ సోల్స్ని నేను సువార్త చెప్పటం ద్వారా నా ప్రభువు నా కొరకు ఏం చేశాడో, నేను ఈ విధంగా ఉండేవాడిని, నా ప్రభువు నా కొరకు రక్తాన్ని చిందించి ఆయన్ని నా హృదయంలోకి నేను చేర్చుకోవడం ద్వారా నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా ఆలోచనలు మారిని, నా అలవాట్లు మారిని, నా స్నేహాలు మారిని అని నీ బ్రతుకు గురించి వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ బ్రతుకు కూడా మారుద్ది. అప్పుడు నువ్వు ధైర్యంగా దేవుడి దగ్గర, ప్రభా నేను నీ కొరకు ఈ ఆత్మను సంపాదించాను ప్రభా అనే ఆ స్థితిలో ఉన్నావో లేదా? ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం తీసుకుని, ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు రక్షణ పొందినా కానీ ఒక్క ఆత్మను కూడా నువ్వు సంపాదించకపోతే నీ రక్షణ గురించి దేవుడు బాధపడతా ఉంటాడు. నా రక్తాన్ని వేస్ట్ చేశాను ఈ బిడ్డ గురించి అని బాధపడతా ఉండు. ప్రియులారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. దాన్నే డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఆయన ప్రణాళిక చూడండి, అంటే మూడిట్లోనే ఆయన ప్రణాళిక ఉంది. అసలు మనిషిని ఆయన స్వరూపంలో సృష్టించుకోవటం వెనక ఆయన ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పోలికలోకి రావాలని ఆయన ఉద్దేశం. నన్ను బ్లెస్ చేశాడండి. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ 2 children. ఫైన్. వాట్ అబౌట్ దేర్ స్పిరిచువల్ స్టేటస్? ఎంతమంది ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు బిడ్డలు సినిమాలు, సీరియళ్ళు చూస్తా ఉన్నారంటే వీ హ్యావ్ ఫెయిల్డ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. దేవుని సువార్తని ప్రకటించడంలో మనం ఫెయిల్ అయ్యాలని అర్థం. పిల్లారా, చూసారా, బాధేస్తూ ఉంటుంది. బయటికి మాత్రం చెప్పుకుంటాం నేను క్రిస్టియన్ని. వాట్ ఎవర్ యువర్ చిల్డ్రన్, వాట్ ఎవర్ యువర్ బ్లడ్ రిలేషన్ పీపుల్, వాట్ ఎవర్ యువర్ కలీగ్స్, నీతో పాటు ఉద్యోగం చేస్తే నీ సహ ఉద్యోగులకి ఎన్నిసార్లు సువార్త చెప్పావు? వాళ్ళతో పాటు కొట్టుకుపోతున్నావు అబద్ధాల్లో, లేకపోతే వేరు పనుల్లో కొట్టుకుపోతానా? దేవుడు నీవు పిండముగా ఉన్నప్పుడే ఆ ప్రణాళిక నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు.